హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపిస్తూ ట్రెండింగ్లో మారేటువంటి ఒక హీరోయిన్. రకరకాల కార్యక్రమాలు చేస్తూ రకరకాల దుస్తులు వేసుకుంటూ అలా చేస్తుండేటువంటి యాక్ట్రెస్, హీరోయిన్. తాజాగా తను వెళ్ళినటువంటి ఒక మ్యాచ్, లండన్లో ఒక మ్యాచ్ చూడడానికి వెళ్ళినటువంటి సందర్భంలో తన దగ్గర ఉన్నటువంటి 70 లక్షల విలువైనటువంటి వస్తువుని, బ్యాగ్ని దోచుకున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు వైరల్గా మారింది. ఆ విషయాన్ని ఆమె వెల్లడించింది. దానికి సంబంధించిన ఒకసారి వార్త చూద్దాం. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలాకు లండన్లో ఒక షాకింగ్ అనుభవం ఎదురైంది. వింబుల్డన్ టోర్నీకి ఆమె వెళ్ళింది. లండన్లో జరుగుతున్నటువంటి వింబుల్డన్ టోర్నీలో ఆ మ్యాచ్లు చూడడానికి అక్కడికి వెళ్ళింది. భారత్కు తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి ఆమె లగ్జరీ సూట్ కేస్ గాట్విక్ ఎయిర్పోర్ట్లో చోరీకి గురైందంట. ఆ సూట్ కేసులో సుమారు 70 లక్షల విలువైనటువంటి నగలు ఉన్నట్లు ఊర్వశి తెలిపింది. కాగా ఈ నెల ప్రారంభంలో లండన్లో జరిగినటువంటి వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్కు ఊర్వశి హాజరయ్యారు. మహిళల సింగిల్స్ మ్యాచ్ అది చూడడానికి ఆమె అక్కడికి వెళ్ళారు. ఈ సందర్భంలోనే తిరుగు ప్రయాణంలో ఇది జరిగింది. తన విలువైనటువంటి వస్తువులు పోవడాన్ని ఊర్వశి గురువారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒకసారి చూద్దాం. ఇది ఆమె చేసినటువంటి పోస్ట్ ఇదే. టికెట్కి సంబంధించిన వివరాలు కానీ పూర్తి వివరాలు ఆమె పెట్టిన పోస్ట్. ఇంజస్టిస్ టోలరెంటెడ్ ఈజ్ ఇంజస్టిస్ రిపీటెడ్ అని చెప్పేసి కొంత రాసుకొచ్చారు. జరిగినటువంటి ఈ అనుభవానికి సంబంధించి లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఆ ఫ్లైట్ టికెట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ కానీ కొన్ని ఇవే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది ఆమె. సో ఈ తర్వాత ఈ పోస్ట్ చేసిన తర్వాత ఘటనపైన ఆమె స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ విమానాశ్రయ సిబ్బంది నుంచి తగిన సహకారం అందలేదని వాపోయింది ఆమె. గాట్విక్ ఎయిర్పోర్ట్ వర్గాల నుంచి ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. కాగా ఊర్వశి రౌతేలాకు ఇంతకు ముందు కూడా ఇలాంటి కొన్ని ఘటనలు ఎదురయ్యాయి. 2023లో జరిగినటువంటి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ సమయంలో కూడా 45 లక్షల విలువైనటువంటివి పోగొట్టుకున్నారు. అలాగే గతంలో ఆమె ఐఫోన్ కూడా చోరీకి గురైనట్లుగా ఆమె స్వయంగా వెల్లడించింది. ఇలా వరుసగా ఎక్కడికి వెళ్ళినా కూడా 40 లక్షలు అంతకుముందు ఐఫోన్ ఒకసారి, ఇప్పుడు మళ్ళీ 70 లక్షల నగలు అనేటువంటి వరుసగా పోతున్నటువంటి సందర్భం అనేది ఆమె కూడా కొంత తీవ్ర ఆందోళనకు గురి చేసినట్టుగా కనపడుతుంది. అంటే వాంటెడ్గా మేబీ ఊర్వశి రౌతేలాను చూసే మరి ఇట్లాంటి చోరీలకు పాల్పడుతున్నారా, లేకుంటే జనరల్గా జరిగేటువంటి యాక్టివిటీస్లో భాగమా తెలియదు. కానీ వరుస సంఘటనలు మాత్రం పాపం ఆమెకే జరుగుతున్నటువంటి సందర్భం కనపడింది. అయితే ఈ కేసుకు సంబంధించి వెంటనే యాక్షన్ తీసుకోలేదు. తొందర యాక్షన్ తీసుకుంటే బాగుండేది. ఎయిర్పోర్ట్ అంటే చాలా సెక్యూర్ ప్లేస్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నాం. మనం కూడా అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, పూర్తిగా పకడ్బందీ ఉంటుంది. చిన్న ఏదున్నా కూడా సెక్యూరిటీ నుంచి మిస్ అయ్యే పరిస్థితి ఉండదు. అలాంటి ప్లేస్లో పోయింది కాబట్టి వెంటనే దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు చోరీ చేశారు దానికి సంబంధించి కనుగొనేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ పోలీసులు అధికారులు రెస్పాండ్ అయినటువంటి తీరు సరిగా లేదంటూ నాకు జస్టిస్ జరగట్లేదు అనేటువంటి ఆవేదనను వ్యక్తపరుస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. మరి దీనికి సంబంధించి ఆ చోరీకి గురైనటువంటి సొత్తును తీసుకువస్తారా, అసలు ఎవరు చోరీ చేశారు, ఎందుకు జరిగింది చోరీ, పూర్తి వివరాలు కూడా బయటకు వెల్లడిస్తారా, లేదా అక్కడ అధికారులు ఎలాంటి దర్యాప్తు చేస్తారనేది కూడా చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.